రోహిణి కార్తె జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల రారాజుగా పరిగణించే సూర్య భగవానుడు మే 25వ తేదీన సోమవారం నాడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించిన విషయం మనకు తెలిసిందే. జూన్ 8వ తేదీ వరకు సూర్యుడు ఇదే నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ పక్షం రోజుల పాటు ఎండలు మునుపెన్నడూ లేని విధంగా భగ్గుమంటాయి. వేసవి కాలంలో వచ్చే ఎండలు ఒక ఎత్తు అయితే రోహిణి కార్తెలో నమోదయ్యేటువంటి ఎండలు మరో ఎత్తు. ఈ టైంలో సూర్యుడి కిరణాలు నేరుగా భూమిపై పడడం వల్ల ప్రతాపం తీవ్ర స్థాయిలో ఉంటుంది. అందుకే మండే ఎండల తీవ్రతను తెలపడానికి పెద్దలు రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయి అనే సామెతను వాడుకలోకి తెచ్చారు. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ నక్షత్రం పేరుతో కార్తెగా పిలుస్తారు. ఏడాది మొత్తానికి 27 కార్తెలుంటాయి. రోహిణి కార్తె ముగియగానే జూన్ 9 నుంచి మృగశిర కార్తె ప్రారంభమవుతుంది. ఈ టైంలోనే తొలకరి జల్లులు కురుస్తాయి. దీన్ని బేస్ చేసుకుని రైతులు తమ పొలాల్లో ఏరువాక పనులు స్టార్ట్ చేస్తారు. ఇక రోహిణి కార్తెలో చేయకూడని పనులు ఏంటి అంటే, ఈ పక్షం రోజుల పాటు సూర్యుడి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల పెద్దలు కొన్ని నియమాలు సూచించారు. ముఖ్యంగా శుభకార్యాలు వద్దన్నారు. అంటే రోహిణి కార్తె టైంలో ఎటువంటి శుభకార్యాలు లేదా కొత్త పనులు ప్రారంభించకపోవడం బెటర్ అంటున్నారు. అండ్ ఆహార నియమాల విషయానికి వస్తే శరీరంలో వేడి పెరగకుండా ఉండేందుకు మాంసాహారానికి దూరంగా ఉంటూ సాత్విక ఆహారం, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలంటున్నారు. ఇక ప్రయాణాలు కూడా వాయిదా వేసుకుంటే బెటర్ అంటున్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4:30 మధ్య అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళకపోవడం బెటర్. ముఖ్యంగా సుదూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని చెబుతున్నారు. ఈ కాలంలో సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి సూర్య నమస్కారాలు చేయడం, శక్తి మేరకు దాన ధర్మాలు చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు.